ఎవడో ఒక వ్యక్తి రోడ్డు అంట వెళ్తున్నాడు. ఒక చెట్టు దగ్గర కూర్చుంటే ప్రజలందరూ కూడా వాడి దగ్గరకు వచ్చేసారు. అందరూ కూడా చెప్పుకుని నాకేం జరుగుతుందో చెప్పు, నా భవిష్యత్తు ఎలా ఉండో చెప్పని అందరూ చేయిచ్చేస్తున్నారు. ఒక 100 రూపాయలు ఉండని చెప్పి ఆ డబ్బులు తీసుకుని ఇక్కడ పెడుతున్నాడు. నీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది అని చెప్పి అందరికీ కూడా అనేకమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తారు ప్రజలందరూ? మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు చెప్పండి? మన మందిరానికి వచ్చినా చర్చికి వచ్చినా మన మనసంతా అక్కడే ఉంటుంది. ఎక్కడ ఆడు ఉంటాడో వెళ్ళిపోతాడో, వాడు అన్నీ చెప్తున్నాడంట, భవిష్యత్తు గోని చెప్తున్నాడంట, ఎవరు ఏమవుతారో చెప్తున్నాడంట అని చెప్పి భవిష్యత్ అంతా తెలిసిపోతుందని చెప్పి అందరూ పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడతా ఉంటే ఒక యవనస్తుడు భారం ఉందరే, ఆ అక్క వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన ఏడుస్తూ ప్రార్థన చేసేద్ది కదా, ఇప్పుడేంటి ఎక్కడ ఉంది అని చెప్పి చాలా మంది చూశాడంట. అలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ కనపడ్డారంట. కనపడితే వాళ్ళందరికీ కూడా ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదని చెప్పి చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటో ఆలోచన తెలుసా? ఇతడు ఎవడైతే గనక భవిష్యత్తును గురించి చెప్తున్నాను అంటున్నాడో వాడు కూర్చున్న స్థలానికి కొంచెం దూరం నుంచి పరుగుపరుగును వచ్చేసి వాడి దగ్గర పడిపోయి, గురువుగారు అన్యాయం జరిగిపోయింది, ఇదిగో ఇప్పుడే మీ ఇంటి దగ్గర నుంచి వచ్చాను, ఎవరో దొంగలు వచ్చారు, మీ ఆవిడ్ని చేతులు కట్టేశారు, మీ పిల్లల్ని కొట్టేశారు, మీ దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా, మీ ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా, బంగారం వెండి అంతా కూడా తీసుకుని పారిపోతూ ఉంటుంటే మీ భార్య పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నారు, మీరు తొందరగా రండి అని చెప్తే వీడు ఆ జనాలందరినీ విడిచిపెట్టేసి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి ఉన్నపాటును దూకి పరిగెత్తినింటికి వెళ్ళిపోయాడంటే అండి. వాడు వెనకాల ఈ ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అక్కడ నుంచి చూస్తున్నారంట. ఏం జరిగిందంటే చక్కగా వాళ్ళ ఆవిడ టీవీ పెట్టుకుని కాళ్ళ మీద కాలు వేసుకుని పకోడీ తింటా కూడా టీవీ చూస్తుందంట. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారంట. అర్థం కాలేదు, ఏం జరిగింది అర్థం కాలేదు. అప్పుడు యవనస్తుడి మీద కోపంగా చూసుకుని, ఒరే బుర్కుడా ఏంట్రా ఇలా చేసావు, మా భార్య పిల్లలు చక్కగా ఉన్నారు, మా ఇంట్లో దొంగతనం జరగలేదు, నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్పావు అని చెప్పంటే అప్పుడు ఈ యొక్క యవనస్తుడు అన్నాడంట, అయ్యా నేను అనుకున్నాను మీకు భవిష్యత్ జ్ఞానం ఉంది కదా, జరగబోయేది మీకు ముందే తెలుస్తుంది కదా, నీ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది నీకు ముందే తెలుస్తుంది కదా, కాబట్టి నువ్వు నిజంగానే నీకు అన్నీ తెలుస్తున్నాయి అనుకుంటే నీవు అక్కడికి వెళ్లకుండా మూర్ఖుడా అంటావేమనుకున్నాను. కానీ నువ్వు అలా పరిగెత్తుకుని వెళ్ళావంటే దాని అర్థం ఏంటంటే ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరుగుతాదో ఎవడి చేతులు లేదు అనే విషయాన్ని గుర్తించండి రా మూర్ఖులారా అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చక్కని సందేశాన్ని ఇచ్చాడంటే యవనస్తుడు.